రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు మనం రెసిపీ టేబుల్‌లో నెత్తళ్ల ఇగురు ఎలా చేయాలో నేర్చుకుందాం. నెత్తళ్ల ఇగురుకు కావలసిన పదార్థాలు: శుభ్రంగా క్లీన్ చేసుకున్న నెత్తళ్ళు పావు కేజీ, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 5, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు పావు టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్, మసాలా ముద్ద 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి చిన్న కట్ట. ఇప్పుడు నెత్తళ్ల ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా శుభ్రపరచుకున్న నెత్తళ్లలో పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకుని, మొత్తం కారం పసుపు బాగా కలిసేలాగా చేపలకి అంటుకునేలాగా కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. చేపలకు ఉప్పు కారం పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సరిగా కలపకపోతే కారం ఉండలు కడుతుంది. ఉల్లిపాయ ముక్కలను కూడా పేస్ట్ లాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయను ముద్దగా నూరుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుకోవాలి. ఉల్లిపాయను ముద్దగా నూరి వేయడం వలన ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. లాస్ట్లో మనకి ఆయిల్ ఎక్కువగానే కనబడుతుంది. కానీ ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మరి 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఇప్పుడు కరివేపాకు రెమ్మలను వేయాలి. రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేయాలి. కొంచెం ఉప్పు కూడా
సరిపోలేదు అనుకుంటే వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ నెత్తళ్ళలో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసాం కనుక కారం కొంచెం ఎక్కువ కావాలనుకున్న వారు ఉల్లిపాయ ముద్దలో కూడా పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. మసాలా ముద్ద కూడా వేయాలి. మసాలా ముద్దకు కావలసినవి ఏమిటంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, 2 లవంగాలు, ఒక యాలక్కాయ చెక్క, ఇవన్నీ పేస్ట్ లాగా చేసుకుంటే అది మసాలా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తరువాత మనం ముందుగానే కలిపి ఉంచుకున్న నెత్తళ్ళను ఇందులో వేసుకోవాలి. బాండీలో వేసుకుని వెడల్పాటి సన్నని గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. గుంట గరిట వాడకూడదు. ఈ వెడల్పాటి గరిటెతో కలపడం వలన చేపలు ముక్కలు కాకుండా ఉంటాయి. ఈ నెత్తళ్ళు బాలింతలకు చాలా మంచిది. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఒకసారి కుదుపుకోవాలి. చేపలను ఎప్పుడు ఇలా పట్టుకుని కుదపడం వలన చేపలు ముక్కలు కాకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీడియం హీట్లో ఉంచి ఉడికించాలి. అడుగు పట్టకుండా ఒకసారి కిందకి పైకి గరిటెతో కలుపుకోవాలి. సన్నటి వెడల్పాటి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు కూర రెడీ అయింది. ఆయిల్ ఇలా పైకి తేలే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా తేలితే అందులో వాటర్ కంటెంట్ అయిపోయిందనమాట. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ నెత్తళ్ళ కూర గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. బాలింతలు ఈ కూర వాడడం వలన తినడం వలన పిల్లలకు పాలు బాగా పడతాయి. అంతే, రుచికరమైన నెత్తళ్ళ ఇగురు రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.